అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలంలో రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగుల మండలంలో రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. మండల పరిధిలో కొనసాగుతున్న బీటీ రోడ్లు, బ్రిడ్జ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, మలుపులు మరియు గ్రామాల వద్ద సూచికలు, బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మార్చిలోపు పనులు ముగించాలని గడువు పెట్టారు. అనంతరం యువతల ఉత్సాహం నింపేందుకు వారితో కలిసి క్రీడల్లో పాల్గొని ప్రోత్సహించారు. అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. చదువుతున్నావా? బాబు స్లోగా వెళ్ళమ్మా. చదువుతున్నాడా లేదా? ఎందుకు చదవాలా? ఎప్పుడు ఎక్కడ చదువుతున్నావు? ఏ క్లాస్ చదువుకున్నా? అసలు చదువుకున్నావా? మీరేం చదివారు? చదువుకుంటే ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, 3 స్కూల్కి ఎప్పుడు కూడా వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళా? స్కూల్ ఉందా? ఉంది సార్. ఎక్కడ ఉంది? చదవాలంటే ఒకటి తారీఖు చదవడం వస్తుందా? తెలుగు రాస్తుందా? అసలు రాదా? మీరు తెలుగు రాయడం చదవడం వస్తుందా? రాదు. కాఫీ ఇప్పుడు ఇవ్వరు కదా, సిల్వర్ అది మిక్స్ అయ్యి సిల్వర్ మాత్రం మిగిలిన కూడా ఇస్తున్నాము. మద్ది, పనస అదని ఇచ్చారు కదా. ఎన్ని ఎకరాలు ఇచ్చాము? 50 మంది ఇచ్చారు. అవును. ఈసారి ఇంకా కావాలి? ఎంతమంది కావాలి? ప్రపంచ ఈ సంవత్సరం ఇంకొక 50 మంది కానీ 100 మందికి ఇక్కడ వస్తాం. సరేనా? అందరూ కాఫీ పెట్టుకోండి. కాఫీకి కావాల్సిన మొక్కలు పెట్టండి. ఈ సిల్వర్ మాత్రం కాకుండా మిగిలిన కూడా ఇస్తాం మిక్స్ చేసి. సిల్వర్ మాత్రం పెడితే అన్నీ చెడిపోతుంది కదా. నువ్వు ఎట్లా? మీరు ఇంటర్ చదివారు? మీరు 4th క్లాస్. మళ్ళీ ఎందుకు ఎవరు చదవాలా? అరే స్కూలు ఫ్రీగా కాదు కదా. మాకు ఆధార్ కార్డు మళ్ళీ లేవు కదా సార్. ఎవరికి ఆధార్ కార్డు లేదు? ఈ సైజ్ చాలా మంది లేవు. ఏంటి స్కూల్లో కాకపోవడానికి ఆధార్ కార్డు చేయించినా రావట్లేదు సార్. అది రిజిస్టర్డ్ అయిపోతుంది. దానివల్ల ఇలా ఉంటుంది. నీకు ఎవరికి ఆధార్ కార్డు లేదా? ఉందా? కొంతమందికి లేదు. నీకు ఆధార్ కార్డా? నువ్వు మాట్లాడవా? నువ్వు ఓపెన్ చేయడా? లోపల పెట్టుకున్నావా బంగారము? ఆ చెయ్యి దగ్గర పేరేం కాదు. ఆధార్ కార్డు ఉందా? ఉందా? నీకు ఉందా ఆధార్ కార్డు? పేరేంటి? రవి. నీ పేరేంటి? రామ్. సీలింగ్ చేస్తారు కదండి, లీక్. దాంతో పాటు ఓపెన్ గా వస్తుంది సార్. అక్కడ ఏమైనా వానబాములు కానీ పడిపోతే డైరెక్ట్ వచ్చేస్తుంది. సో అది క్లోజ్ చేయాలి. ఇంకా ఏం చేయలేదు సార్. ట్యాంక్ కట్టారా? ట్యాంక్ కట్టారు. సిమెంట్ ట్యాంక్ కట్టారా? సిమెంట్ ట్యాంక్. ఆ సిమెంట్ ట్యాంక్ లో పూచు కానీ రెడీ చేయాలి. ఇంకా కంప్లీట్ అవ్వాలా? అంటే కంప్లైంట్ అయింది సార్. అది అంటే ఫుల్ ఫెడ్ దిగేట్ అంటే మాకు ఆ ఫిల్టర్ ట్యాంక్ కడితేనే కదా వాటర్ ప్యూర్ గా వస్తుంది. మరి ఇది రావట్లా. సరే, ఓకే. బట్ ఇంటింటికి కుళాయిలను ఇచ్చేసారా? ఇచ్చారు సార్. ఒకసారి ప్రవీణ్ నోట్ చేయ. ఏ ఊరిది? కే బందవీధి. కే బందవీధిలో ఒకసారి ఈ ఫిల్టర్ బెడ్ ప్లస్ రిజర్వాయర్ ట్యాంక్ వస్తుంది. ఓకే, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా మనకు ఓపెన్ గా ఉంది. అది క్లోజ్ చేయాల? క్లోజ్ చేయలేదు కదా. పైన క్లోజ్ చేస్తారు సార్. ఇన్సైడ్ అంటే మరి వాటర్ లీక్ అవ్వకుండా చేస్తారు కదా. లీక్ అవుతుందా చుట్టూ? ప్లస్ మళ్ళీ ఇక్కడ వాన్ ఫామ్ లో ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ అంటే డైరెక్ట్ ఇది ఊట బావి నుండి కాదు సార్. కాలువ అంటే అక్కడక్కడ జాలవారి కాలువ నుండి ఈ పైపు సెట్ చేసాం సార్. నెక్స్ట్ ఏంటంటే పైపు పెట్టిన దగ్గర సెక్యూరిటీ లేదనమాట. దానికి ఇప్పుడు నీళ్లు పక్కన సైడ్కి పోవడానికి ఇలా పోతుంది సార్. లీక్ అవుతుంది. అక్కడ ఏం పెట్టలేదు సార్. అంటే యాక్చువల్ గా కాంక్రీట్ తో
తండలాగా కట్టాలి, ఇంకో దిమ్మలాగా ఇలా అలా కూడా కట్టలేదు సార్. ఓపెన్ పైప్ మాత్రం వస్తుందా? అవును సార్. కాంక్రీట్ లో అట్లా ఏం కట్టరు, కింద తవ్వేసి కింద పెట్టాలి. అక్కడ పైపు మొదటి తగ్గి పైప్ వేసిన తగ్గి ఎటువంటి సెక్యూరిటీ లేదు సార్. గ్రావిటీ సార్ ఓపెన్ నుంచి డైరెక్ట్ గా వస్తున్నాయి సార్. గ్రావిటీలోనే ఊట ఎక్కడి నుంచి, కాలువ నుంచి ట్యాప్ చేస్తున్నారా? కాలువ నుండి సార్, ఇక్కడ ఊట నుంచి కాదు, ఊట నుండి కాదు సార్. అంటే కింద లంకలు ఉన్నాయి. అక్షరాంధ్రాలు ఉంది కదా, మీరు ఎవరు చదివే వాళ్ళు ఉన్నారు? పంచాయతీ నుంచి ఏదైనా జస్ట్ ఒక పేరుకు హాజరు ఇవ్వమంటా. రిజిస్టర్ చేయించాయి. ఆన్లైన్ యాప్ ఉంది. ఇక్కడ ఎవరు సర్పంచ్ ఎవరు? ఇది ఇక్కడ సచివాలయం ఎక్కడ ఉంది? బోయితల్లి అని చెప్పి ఫస్ట్ ఇక్కడ చేయించండి. ఏదో కొంచెం ఖర్చుకి ఇవ్వండి. పర్లేదు, ఇప్పుడు చేయలేదంటే ఆయన కూడా ఏదో ఉండవచ్చు కదా, ఏదో ఖర్చు ఇవ్వండి. ఖర్చు ఇస్తే ఒక 3 నెలలు 4 నెలల్లో వీళ్ళందరికీ రాయడం చదవడం. మీరు వస్తారా ఈవినింగ్ పూట? ఉదయం పూట చదువుకోవడం వస్తారా? ఆయనకి ఎప్పుడు టైం ఉంటుందో అప్పుడు రావాలి. వస్తావా? సాయంత్రం పూట అది ఎప్పుడో నేర్చుకుంటా మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఊరు కదా అది, మళ్ళీ ఇక్కడ చదవకుండా ఉంటే ఎట్లా? లాంగ్వేజ్ భాష వాళ్ళ చేసేది కాఫీ ఇప్పుడు ఇవ్వరు కదా, సిల్వర్ అది మిక్స్ అయ్యి సిల్వర్ మాత్రం మిగిలిన కూడా ఇస్తాము. మద్ది పనస అదని ఇచ్చారు కదా. ఎన్ని ఎకరాలు ఇచ్చాము? 50 మంది ఇచ్చారు. ఈసారి ఇంకా కావాలి? ఎంతమంది కావాలి? ఈ సంవత్సరం ఇంకొక 50 మంది కానీ 100 మందికి ఇక్కడ ఇస్తాం. సరేనా? అందరూ కాఫీ పెట్టుకోండి. కాఫీకి కావాల్సిన మొక్కలు పెట్టండి. ఈ సిల్వర్ మాత్రం కాకుండా మిగిలిన కూడా ఇస్తాం మిక్స్ చేసి. సిల్వర్ మాత్రం పెడితే అన్ని చెడిపోతుంది కదా.